నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కుమారుడు భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస పరీక్ష మొదలైంది. క్యాంపు నుంచి నేరుగా జిల్లా బ్యాంకు చేరుకున్నారు 15 మంది డైరెక్టర్లు. మెజారిటీ సభ్యులు హాజరు కావడం, అందరూ వ్యతిరేకంగా ఉండడంతో ఇప్పటికే భాస్కర్ రెడ్డి రాజీనామా చేసేశారు. అయితే వాట్సాప్లో పంపిన రాజీనామా చెల్లదని అధికారులు చెప్పడంతో అవిశ్వాస పరీక్షను అనివార్యంగా ఎదుర్కొంటున్నారు ఆయన. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, భాస్కర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు. ఎందుకని ఇంత వ్యతిరేకత భాస్కర్ రెడ్డిపై ఏర్పడింది అనుకోవచ్చు? నిజామాబాద్ జిల్లాకు సంబంధించి డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస పరీక్ష ప్రారంభమైంది. క్యాంపు నుంచి నేరుగా జిల్లా సహకార బ్యాంకుకు 15 మంది డైరెక్టర్లు చేరుకున్నారు. గత కొంతకాలంగా భాస్కర్ రెడ్డిపై వ్యతిరేకత, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఏదైతే 6 గ్యారెంటీ స్కీమ్లకు సంబంధించి ఆకర్షితులై పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భం చూడొచ్చు. ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన మాజీ కార్పొరేటర్లు అలాగే కౌన్సిలర్లు, డీసీసీకి సంబంధించిన డైరెక్టర్లు కూడా చేరుతున్న నేపథ్యంలో ఈ రోజు డీసీసీబీ సంబంధించిన చైర్మన్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ స్పీకర్, ఆయన తనయుడు భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతున్నాడు. ఆయన పైన అవిశ్వాసం ఏర్పాటు చేయడం జరిగింది. డీసీసీబీ చైర్మన్ పదవి రాజీనామా చేసినప్పటికీ కూడా ఆ వాట్సాప్ లో పంపించిన ఏదైతే లెటర్ ఉందో అది చెల్లదంటూ కూడా సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే ప్రస్తుతానికి అయితే హస్తగతానికి సంబంధించిన ఏదైతే డీసీసీబీ చైర్మన్ పీఠం ఏదైతే ఉందో అది హస్తగతం కానుంది. ఏదైతే మెజార్టీ సంబంధించిన సభ్యులంతా కూడా చేరుకున్నారు. ఏదైతే మెజార్టీకి సంబంధించిన డైరెక్టర్లంతా చేరుకోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ కి సంబంధించిన నాయకులకి ఒక్కసారిగా షాక్ గురైందని చెప్పుకోవచ్చు. డీసీసీబీ చైర్మన్ గా ఎన్నిక కానున్న వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అది కూడా కొద్దిసేపట్లో ఎన్నిక కానున్నంత చెప్పుకోవచ్చు. మెజార్టీ సభ్యులు హాజరు కావడంతో ఏదైతే అవిశ్వాసం నెగ్గనుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజేష్, వాట్సాప్ లో పంపిన రాజీనామా చెల్లదనైతే అధికారులు చెప్పారు. అవిశ్వాస పరీక్షను ఆయన అనివార్యంగా ఎందుకని ఎదుర్కొంటున్నారు? డైరెక్ట్ గా కూడా రాజీనామాని ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అధికారులు? అంటే వాట్సాప్ లో పంపించిన రాజీనామా లేఖ ఏదైతే ఉందో అది అధికారులు చెల్లదని తేల్చి చెప్పారు. ఏదైతే వాస్తవానికి డీసీసీబీ చైర్మన్ ఏదైతే డీసీసీబీ సమావేశానికి రావాల్సి ఉండగా ఇప్పటివరకు కూడా సమావేశానికి రాలేదు. డైరెక్టర్లంతా కూడా చేరుకున్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అందరు కూడా ఏదైతే 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి ఆకర్షితులై పార్టీలో చేరుతున్న నేపథ్యంలో డీసీసీకి సంబంధించిన చైర్మన్ పీఠాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే కోణంలో ఇప్పటివరకు ఇక మంతనాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్లంతా కూడా కాంగ్రెస్ పార్టీ డీసీసీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు డైరెక్టర్లంతా కూడా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. మెజార్టీ సభ్యులు ఉన్నందున ఈ అవిశ్వాసం నెగ్గనుంది అని చెప్పుకోవచ్చు. మరి కొద్దిసేపట్లో అవిశ్వాసం నెగ్గనుంది. తర్వాత వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రమేష్ రెడ్డి తాను చైర్మన్ పీఠం కోసం ఆలోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అధికారులు ఏం చెప్తారనే వేచి చూడాల్సిన అవసరం అవుతుంది. ప్రస్తుతం బ్యాంక్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? మెజారిటీ సభ్యులంటే ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారు రాజేష్? అలాగే ఖచ్చితంగా ఈ డీసీసీబీ పీఠం కాంగ్రెస్ సొంతమవుతుంది అనుకోవచ్చా? అంటే మీరు అన్నట్లుగా నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ సొంతమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 21 మంది డైరెక్టర్లు ఈ డీసీసీకి సంబంధించిన డైరెక్టర్లు మొత్తం 21 మంది, అంటే చైర్మన్ తో పాటు కలుపుకొని 21 మంది ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకే 15 మంది డైరెక్టర్లు ఇప్పటికే క్యాంపు రాజకీయాలు వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డైరెక్ట్ క్యాంపు నుంచి డైరెక్ట్ డీసీసీకి చేరుకోవడం జరిగింది. అంటే మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే లోపల 15 మంది నుంచి 16 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే మీడియాకి లోపల అనుమతి లేదు. కానీ ఏదైతే లోపల ఎవరైతే సమావేశం నిర్వహిస్తున్నారో అందరు సెల్ ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒకవేళ మరికొద్ది సేపట్లోనే అవిశ్వాసం నెగ్గనుందని చెప్పుకోవచ్చు. సుమారు 21 మందికి ఉండాల్సిన ఎవరైతే మెజార్టీ ఎంత ఉందో సుమారు 15 నుంచి 16 మంది మెజార్టీ ఉన్నది కాబట్టి అవిశ్వాసం నెగ్గనుంది. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే చైర్మన్ పీఠము అవిశ్వాసం ఏదైతే నెగ్గనుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కానీ లేకపోతే ఇంకొక 2 రోజుల తర్వాత సమయం ఇచ్చే అవకాశం ఉంది. తదనంతరం చైర్మన్ పీఠం కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాజేష్.